దేవునికి వందన తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ శిలువ ధ్యాన శ్రమల ఆరాధనలో 32వ రోజుకే ఈ కార్యక్రమాన్ని నడిపించుకోవడం గాను మన సంఘ అధ్యక్షులు శ్రీ జీజే ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మన సంఘ కాపరి గారు రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారు కూడా వేదిక మీదకి రావాలని మనవి చేస్తున్నాను. మన సంఘ వ్యవస్థాపకుల్లో ఒకరైన అడ్వైజరీ బోర్డు సభ్యులైన శ్రీ వి ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాలని సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారు ప్రారంభించవలసిందిగా మనవి చేస్తున్నాను. మన సంఘ ప్రెసిడెంట్ గారు మన అడ్వైజరీ బోర్డు సభ్యులైన వరప్రసాద్ గారిని బొకేతో సన్మానించవలసిందిగా వారిని కోరుచున్నాను. అలాగే ట్రెజరర్ కూడా ముందుకు రావాలని తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందా మన సంఘ అధ్యక్షులు జాన్ ప్రభాకర్ గారికి అందజేస్తున్నాను. దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి ఈరోజు మన మధ్యలో మన సంఘ అడ్వైజర్ గారు శ్రీ జీవి ప్రసాద్ గారు రావడం మనకెంతో ఆనందకరం, మరి ఆశీర్వాదకరం కూడా. మరి పెద్దలు ఈరోజు మరి మన మన కార్యక్రమాలు చూడటానికి పర్యవేక్షించడానికి వచ్చినందుకు మరి సంఘం తరఫున వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, దయగల బంగారు పాదలెక్కని స్తోత్రాలు తండ్రి. ప్రభువా, గొప్ప దేవుడా, మహోన్నతుడ, సర్వసృష్టికర్త, సర్వాధికారి, నిత్యం వేవుల దూతలతో శుద్ధుడు పరిశుద్ధుడు దీవారాత్మలు గాని ప్రతిగానాలతో కీర్తించి కొనియాడబోతున్న మా పరలోక తండ్రి, నీకే వందనాలు నాయన. ప్రభా, ఈ క్షణం చూడని ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఆ స్థితిలో మమ్మల్ని ఉంచకుండా నేను సజీవంగా ఉంచి ప్రభా నేను ఆరాధించుకునే బాధ్యత మా అందరికీ దయచేస్తాను. నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లెంటి దినం ప్రభా మేము ప్రారంభించుండగా ప్రభా, మా ప్రారంభం నుంచి ప్రభా అంతం వరకు ప్రోగ్రాం మొత్తం అంతం వరకు నీవే మా తోడుగుని నడిపించాను ప్రభా. నడిపించే ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం దయచేయండి. వాక్యం చెప్పే వారికి మంచి జ్ఞానం దయచేయండి. ప్రతి ఒక్కరికి ప్రభా అది అర్థం చేసుకునే మనసు వారికి దయచేయండి. వినగల చెవులు అర్థం చేసుకునే మనసు మీరే దయచేయండి ప్రభా. వాళ్ళందరినీ మీరే ముట్టండి, స్వస్థపరచండి. ఎవరికి ఏ అనారోగ్యంతో ఉన్నారో అందరినీ మీరే ముట్టి స్వస్థపరచండి. ఇంకా రాబోతున్న వాళ్ళందరినీ మీరే క్షేమంగా తీసుకురండి. ముగించుకుని మేము వెళ్తున్నప్పుడు కూడా క్షేమంగా మీరే మమ్మల్ని తీసుకెళ్ళండి ప్రభా.
ప్రభా. నీ వాక్యం మా హృదయాల్లో విత్తబడి ప్రభా, అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా మా జీవితాల్లోనే మా క్యారెక్టర్లను ఫలింపజేయండి ప్రభా. నీవే మా తోడు నడిపిస్తాను, నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ప్రభా. ప్రభా ఈ దినము ప్రభా నీవు ఏర్పరచుకున్న దినం ప్రభా. ప్రభా ఈ దినమందు ప్రభా నీవు మాతో ఉన్నావు ప్రభా, అనుదినము మాతో ఉంటున్నావు ప్రభా, నడిపిస్తున్నావు ప్రభా. పగల ఎండ దెబ్బను రాత్రి వేనెల దెబ్బను తగలకుండా మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా ప్రభా. ప్రభా మా ప్రార్థనలన్నింటిలో నీవు ఆలకిస్తామని నమ్ముచ్చు ప్రభా. మా ప్రభా ఈరోజు ప్రతి ఒక్క విషయంలో అన్నింటిలోని ప్రభా నీ కృపను క్షేమను మాతో ఉంచి ప్రభా నీ జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తాను నమ్ముచ్చు. ఏసుపడి నుంచి ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరము కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 678వ కీర్తన పాడుకుందామండి. 678 జీవి ప్రసాద్ గారు లీడ్ చేయవలసిందిగా 678 మీకు తెలిసిన పాట. ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవశియుచునా హృదయాంతరంగమున నీరక్త ప్రభావమున నారోత హృదయమును నీరక్త ప్రభావమున నారోత హృదయమును పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి, ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం జాగరు కూడా నైతి నిజాశ్రయము విడచి ఆజాగరు కూడా నైతి నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవశియుచునా హృదయాంతరంగమున వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, వికసించే విశ్వాసంబు వాక్యంబును చదువగనే, చేరితి నీదు దారి కోరి నడిపించుము, చేరితి నీదు దారి కోరి నడిపించుము, ప్రియ యేసు నిర్మించితివి, ప్రియమారణ హృదయం ముదమారవశియుచునా హృదయాంతరంగమున
పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు 20 సారీ అదే ఏంటి సార్ పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి సమూయేలు 25వ అధ్యాయము 2 నుంచి 10 వచనాల వరకు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి దయచేసి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 2 నుంచి 10 వరకు ఉన్న వచనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ లెంట్ డేస్ ప్రత్యేక దినముల కొరకై దైవజనుల నుంచి ఏర్పాటు చేయబడిన దేవుని లేఖన భాగం పాత నిబంధన గ్రంథం నుంచి 1వ సమూయేలు 25వ అధ్యాయం 2 నుండి 10 వచనాలండి. 1వ సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2 నుండి 10 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. కర్మూల్లోని మాయనందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మూల్లో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడను దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతికి వాడు. నాబాలు గొర్రెలు బొచ్చు కత్తిరి వేయించుచున్నాడని అరణ్యమందునున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లన్ను, మీరు కర్మూలకు నాబాలు నొద్దుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమంగా అని పలికి ఈ వర్తమానం తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారు ఉన్నారని సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపురులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మూల్లోని ఉన్నంత కాలము వారు ఏదీ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడలా వారిలాగా చెప్పుదురు. కాబట్టి నా పనివారిని దయచూపుము. శుభదినమున మేము వచ్చితిము కదా, నీకు ఇష్టం వచ్చినట్లు నీ దాసులకును నీ కుమారుడైన దావీదుకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఈ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా, నాబేలు దావీదు ఎవడు, ఏషా కుమారుడు ఎవడు, తన యజమానులన్నీ విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చదివిన చిన్న వాక్యం మన మనసులకు తలంపులకు కావాలండి కాక. ఆమేన్. రెండవ పాఠ్యభాగముగా లూకా సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల వరకు దయచేసి ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయము 10 నుంచి 15 వరకు. ఈ దినముకి ఏర్పాటు చేయబడిన వాక్యభాగము లూకా సువార్త 10 నుంచి 16 వచనం వరకు చదువుకుందామండి. మీరు ఏ పట్టణంలోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొని పోయిన ఎడల మీరు దాని వీధిలోనికి పోయి మీ పాదములకు అంటిన మీ పట్టణము ధూళిని కూడా మీ ఎదుటికే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొని చెప్పుడి. ఆ పట్టణం గతి కంటే సొదొమ పట్టణ గతి ఆ దినము ఓరవదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాంజియా, అయ్యో బెతస్తియో, మీ మధ్య చేర్చబడిన అద్భుతములు తూరు సిదోను పట్టణములో చేర్చబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వే గోనుపట్టు కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మీరు మనసును పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సిదోను పట్టణముల వారి గతి వారవదగినదే ఉండెను. ఓ కపెరహుమా, ఆకాశమును మట్టుకు హెచ్చింపబడినదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదువు. మీ మాట వినివాడు నా మాట వినును. మిమ్మల్ని నిరాకరించువాడు నన్నును నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపించువాన్ని నిరాకరించిన నేను. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించును గాక. బైబిల్ పఠనం చేసిన
ఇరువురికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సమయంలో మరి విట్నెస్ ఎవరైనా ఇవ్వగలిగితే మరి పేర్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సాక్ష్యం అండి, లేని ఎడల ప్రత్యేక ఎవరండి? సాక్ష్యం చెప్తారా? శేషు గారు, ఆదిశేషు గారు వచ్చి కొద్ది నిమిషాలు మాతో సమయాన్ని పంచుకొని సాక్ష్యం చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మరి లాస్ట్ మంత్ 7th మా పెద్ద బాబుకి బాబు పుట్టాడండి. మరి ఆ రోజు యాక్చువల్గా ఇక్కడ బసంపదం స్టార్ట్ అయ్యింది. ఆ రోజు ఇలా చర్చ్కి వచ్చాము. పాపని యాక్చువల్గా గోవలపట్నం మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించాం ఫస్ట్ యాక్చువల్గా అయితే. ఆ రోజు మరి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు సిజరిన్ టైంకి ఒకవేళ వీలు పడితే వస్తాను లేకపోతే లేదన్నమాట. ఇంకా టైం ఆల్మోస్ట్ ఆల్ మంత్స్ అన్నీ నిండిపోయినాయి. ఏం చేయాలో నాకైతే ఏం తెలియదు. ఆ రోజు బసంపదం ఇక్కడ చర్చిలో స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఇలాగ వచ్చాం, ప్రేయర్ చేసుకున్నాం. ఫస్ట్ మేరీ సిస్టర్ గారు, ఫస్ట్ ఎవరంటే మన వైఫ్ ఆఫ్ ప్రదీప్ గారు మిసెస్ పాపం ఫోన్ చేసి ఇలా గోసాలు తీసుకుని వెళ్ళండి, మన ఎన్ఈడి ఎక్స్ కన్వీనర్ హేమలత్ గారు ఉన్నారు అక్కడ, మీకు హెల్ప్ చేస్తారని చెప్పారండి ఫస్ట్. తర్వాత వెంటనే ఇంటికి వెళ్ళిన తర్వాత 9 o'clock పాప సిస్టర్ గారు ఫోన్ చేసి మళ్ళీ ఆ సిస్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకొని ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 6th అనుకుంటా, 6th హాస్పిటల్ తీసుకెళ్ళాం. 7th నైట్ 7:49కి బేబీ డెలివరీ అయ్యారు. అయితే బేబీ డెలివరీ అయిన ఒక 15 minutes అసలు ఏడలేదు వాడు. అసలు ఏడకపోతే డౌట్ వచ్చి ఇంకా కేజీహెచ్కి వాళ్ళు రెఫర్ చేశారు గోసాల నుండి. రెఫర్ చేస్తే కేజీహెచ్ తీసుకెళ్ళాం. ఒక 2 hours అని చెప్పారు. యాక్చువల్గా వాడు బ్రీతింగ్ కూడా సమంగా అందట్లేదు. ఒక 2 hours సింగ్ బీటర్లో పెట్టి ఇచ్చేస్తామని చెప్పారు. అప్పుడు బేబీని మా అన్నయ్య వాళ్ళు మొత్తం అంతా అంబులెన్స్లో తీసుకెళ్ళి కేజీహెచ్కి తీసుకెళ్ళిన తర్వాత 2 hours పెడతామని చెప్పారు. పెట్టిన తర్వాత 2 hours కూడా అవ్వకపోతే అక్కడ అడ్మిట్ చేయాలండి ఒక 2 days అని చెప్పి గైనకాలజిస్ట్ వార్డు ఉంటుంది, ఆ వార్డు లోపలే ఇంకొక వార్డు ఉంటుంది పిల్లల వార్డు, అక్కడ షిఫ్ట్ చేశారండి. షిఫ్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 days కాస్త 4 days అయిపోయింది. బేబీకి ఏమైందో తెలియదు. యాక్చువల్గా వాడు శ్వాస తీసుకున్నప్పుడు 75% మాత్రమే ఉంది, 85 ఉండాలి యాక్చువల్గా. అలాగే ప్లేట్లెట్స్ 75,000 ఉంది, యాక్చువల్గా 1,50,000 ఉండాలి. సో ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పి తీసుకెళ్లారు, అక్కడ పెట్టారు. మదర్ ఏమో గోసాల హాస్పిటల్లో, బాబు ఏమో వచ్చి కేజీహెచ్లోని, ఎవరు లేరు. ఇంకా ఇక్కడేమో పాపాల మా మిస్సెస్ ఉంది, అక్కడేమో ఒకరోజు అంతా మా వదిన గారు ఉన్నారు. ఆవిడ పాపం ఇంతలా కాలు వాసిపోయి పాపం నైట్ పాలు పెట్టడానికి కూడా ఎవరు లేరు హాస్పిటల్లో. జస్ట్ పాల డబ్బా తీసుకొని అది మాత్రం పెట్టాము. ఇంచుమించు ఒక 3 days 4 days పాపం మా వదిన గారు మా అన్నయ్య నాతో పాటు అలాగే హాస్పిటల్లో ఉన్నారు. సరే టెస్టులు చేస్తూ ఉన్నారు కంటిన్యూగా. ఒక పక్క ఏమో కేజీహెచ్లో టెస్టులు చేపిస్తున్నాం, బయట కూడా టెస్టులు చేపిస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పట్లేదు, బ్రెయిన్ టెస్ట్ చేయాలి, కిడ్నీ టెస్ట్ చేయాలి. అసలు బేబీ ఉన్నప్పుడు కూడా కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పారు స్కానింగ్ రిపోర్ట్లో. అయితే కిడ్నీలో ఏమీ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. టెస్ట్ చేస్తే ప్లేట్లెట్స్ డౌన్లో ఉన్నాయి. కేజీహెచ్లో టెస్ట్ చేస్తే 75,000 మాత్రం ప్లేట్లెట్స్ ఉన్నాయి. శ్వాస తీసుకున్నప్పటికి 75 మాత్రం వస్తుంది, 85 ఉండాలి యాక్చువల్గా శ్వాస తీసుకున్నాడు బేబీకి. వాళ్ళు టెస్టులు చేస్తున్నారు కానీ ఏమీ తెలియలేదు. అప్పుడు సండే మాత్రం మరి ఇంకా మా బ్రదర్ ఇంకా మేము బయట చెక్ చేస్తాము, బ్లడ్ టెస్ట్ ఇవ్వండి అంటే బ్లడ్ తీసినప్పుడు బేబీకి ఏం లేదు. అసలు పుట్టినప్పుడు ఏమో 4.2 ఉన్నాడు యాక్చువల్గా. కేజీకి వెళ్ళినప్పటికి 2.9 పడిపోయాడు. ఆల్మోస్ట్ 1.5 kg తగ్గిపోయాడు. వాడు బ్లడ్ కూడా లేదు తీయడానికి యాక్చువల్గా. అప్పటికి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి తీస్తున్నారు. నేనే ఇంచుమించుగా కేజీలో 4 సార్లు బ్లడ్ శాంపుల్ ఇచ్చి ఉంటాను. వాడికి వచ్చింది ఎంత శాంపుల్. మళ్ళీ బ్లడ్ శాంపుల్ తీసుకుని వెళ్తే చైతన్య డయాగ్నోస్టిక్ సెంటర్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది, వాడి దగ్గర తీసుకెళ్తే వాడు బ్లడ్ ఇంతే ఉంది, మళ్ళీ ఎక్కువ తీసుకొని రండి అన్నాడు ఆదివారం పూట. మా బ్రదర్ తీసుకొని మళ్ళీ విజయ మెడికల్ డయాగ్నోస్టిక్కి వెళ్తే వాడు చెక్ చేసుకొని సండే అండి రిపోర్ట్స్ ఇవ్వడానికి కావద్దు, మండే రండి అంటే లేదంటే సండే కంపల్సరీ కావాలంటే మళ్ళీ ఈవినింగ్ ఇస్తే బై గాడ్ గ్రేస్ మీరు చెప్తున్న నమ్మరు 175,000 ప్లేట్లెట్స్ ఉంటే 2,50,000 వచ్చాయండి ప్లేట్లెట్స్. వాడికి ఏదీ లేదు, రిపోర్ట్స్ తేలేదు, మదర్ దగ్గర ఉన్నాయి, అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ రిపోర్ట్స్ అన్నీ కూడా. మళ్ళీ అది పట్టుకొని కేజీకి తీసుకుని వెళ్ళి రిపోర్ట్స్ ఇస్తే వాళ్ళు నమ్మట్లేదు, మీరు బయట ఎక్కడ చేశారు ఏదో మ్యాన్పులేట్ చేశారని. మళ్ళీ మేము ఇస్తామన్న బేబీని మండే వచ్చినప్పటికి మళ్ళీ బేబీని ఇవ్వలేదు, మళ్ళీ ఉంచాలి ఇంకా 2-3 days అని చెప్పేసి మళ్ళీ ప్రొలాంగ్ చేశారు. చేస్తే ఇంక మా బ్రదర్ వెళ్ళి ఇంకా ఒప్పుకోలేదు, మా బేబీని మాకు ఇచ్చేసేయండి మేము బయట చూపించుకుంటాం అని చెప్పేసి అంటే అప్పుడు వాళ్ళు రిలీజ్ చేశారనమాట. రిలీజ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా నార్మల్గా ఉంది. బేబీని ఎప్పుడైతే మేము కేజీ నుండి గోసాలు తీసుకొస్తున్నామో అప్పుడు వాడికి మోషన్స్ పట్టుకున్నాయి అనమాట. ఏదైతే మనం మిల్క్ పెడతా ఉన్నామో
ఆ చిన్నది ఒక్క స్పూన్ పెడితే కింద నుండి మోషన్ అయిపోతుంది, ఏది కూడా ఉండట్లేదు, మదర్ ఫీడింగ్ కూడా లేదు అప్పటికి మదర్ 4 days అయింది, తను ఏం తినట్లేదు, మా బాబు ఉన్నాడా చనిపోయాడా అని చెప్పి తను ఏడ్చుకుని కూర్చుంది ఆ బాబుని తీసుకొచ్చానని చెప్పి. మదర్ ఏమో ఇక్కడ, బేబీ ఏమో అక్కడ. ఇంచుమించుగా 6th వెళ్తే మళ్ళీ మండే వరకు ఇంటికి రాలేదండి. నేను మా బ్రదర్ మా వదిన అందరూ కూడా ఏవైతే బట్టలు ఉన్నాయో ఆ బట్టలతోనే అలాగే ఉన్నాం, కేజీహెచ్కి గోసలకి తిరుగుతూనే ఉన్నాం. లేడీస్ ఏమో హాస్పిటల్లో, జెంట్స్ ఏమో బయటే ఉన్నాం. బట్ ఆ రోజు తీసుకున్న తర్వాత మోషన్స్ కూడా తగ్గలేదు. అప్పుడు తగ్గకపోతే మళ్ళీ మా అల్లుడు వాళ్ళు కార్ వేసుకొస్తే మళ్ళీ గణేష్ బాబు దగ్గరికి తీసుకెళ్తే మోషన్ తగ్గడానికి ఒక ఇది రాశారు పౌడరు, వెంటనే ఇమీడియట్గా రెక్టిఫై అయిందండి. ఇప్పుడైతే చాలా బాగుంది. దీని గురించి ఏంటంటే ముఖ్యంగా మన శ్రేయర్ సమాజం సిస్టర్స్ గారు, ఝాన్సీ ప్రభాకర్ వదిన గారు చాలా వరకు ప్రేయర్ చేశారండి. అలాగే మెయిన్ మన పాస్టర్ గారు కూడా ప్రేయర్ చేశారు. మరి అలాగే మాకు మెడికల్ పరంగా మన ఎక్స్ కన్వీనర్ అమలాద్ గారు హెల్ప్ చేశారు. అలాగే ప్రజ్ఞా గారు అని చెప్పి ఇద్దరు సిస్టర్స్, ఒకరు బి షిఫ్ట్కి వస్తే ఒకరు సి షిఫ్ట్కి వచ్చేవారండి. మీరు నమ్మరు, రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి సిస్టర్ ఇట్లా బాగాలేదన్నా సరే ఇమీడియట్గా వెళ్ళి టేకప్ చేశారండి కేసు మాత్రం. ఇప్పుడైతే బేబీ ఆల్మోస్ట్ 4 కేసు కల్లా వచ్చాడు, వెయిట్ కూడా బాగుందండి. గ్రాడ్ కేసు ఇదంతా కూడా దేవుడు మహిమనండి. నార్మల్స్ అన్ని రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చినాయి. తీసుకొస్తాను, ఒకరోజు తీసుకొచ్చి చూపిస్తాను, చర్చికి కూడా ప్రేయర్ చేపిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చక్కని సాక్ష్యాన్ని ఇచ్చారు. మరి చాలా కష్టాల్లో నుంచి దేవుడు మరి ప్రార్థనలు ఆలకించి ఆ బిడ్డను తల్లి నుంచి వేరు చేసి మంచి డెలివరీని ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మరి చక్కగా చెప్పిన మరి ఆదిశేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో మరి చక్కని గీతాన్ని కూడా పాటను విందాం. ఆ కుమారి కే మేఘ్నా వచ్చి పాట పాడవలసిందిగా కోరుతున్నాను. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీను వెళ్ళనలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా,
ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడదాం. మర్చిపోయారు మీరు ఈ మధ్యని. థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడి వినిపించావమ్మా. రాత్రంతా ప్రయాణం చేసి అయినా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సమయంలో నేటి ఆరాధనలో మరి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా సిస్టర్ కె ఝాన్సీ ప్రభాకర్ గారిని కోరుతున్నాను. ఇక్కడ చైర్ వేస్తామని చెప్పాము, మరి వద్దని చెప్పి ఉన్నారు వారు. అందుకని మరి వారు వచ్చి మరి వాక్య సందేశాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామంలో మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వేదికను అలంకరించిన దైవ సేవకులకు, అలాగే మరి అడ్వైజరీ బోర్డు మరి సభ్యులు జీవి ప్రసాద్ గారికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ, ట్రెజరర్, వారి కార్యవర్గం అంతటికి, సంఘ నాయకులకు, మరి మీ అందరికీ కూడా యేసు పరిశుద్ధ నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ పాంప్లెట్ రాత్రి ఇచ్చారంట. అయితే దీని సిద్ధపాటు చెప్పగలను, కానీ మరి లాస్ట్లో నేను దాన్ని టచ్ చేస్తే నేను సిద్ధపడినటువంటి వాక్యాన్ని నేను ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఒకసారి మనం చదువుకుందామండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, నీకే వందనాలు వందనాలు వందనాలు. ఇదిగో ప్రభా, ఈ లెంటు దినములలో ప్రభా, ఈ 32వ దినాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా, ప్రతి దినము కూడా నీతో సహవాసము చేయటానికి, ప్రతి దినము నీలో ప్రభా మేము నాయన నిన్ను కలిగి జీవించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయముల కొరకై, ఈ శ్రేష్టమైన దినాల కొరకై ప్రత్యేకంగా వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. మరి ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును నాయన మేము తెలియజేసుకుంటున్నాము. దేవానికి వందనాలు. నీ వాక్యములో నుంచి మాతో మాట్లాడండి ప్రభానికి స్తోత్రం. నా తండ్రి నీకు వందనాలు వందనాలు. మా కొరకు ఏ విధముగా నీవు ఈ లోకములోనికి వచ్చావో ప్రభా, ఏ విధముగా మా కొరకు నీవు శ్రమ పడ్డావు, మరణించావు. మరి నాయన మీ యొక్క శ్రమలను మేము జ్ఞాపకం చేసుకోవటానికి నాయన మీ కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాను. అల్పురాలనే యోగ్యురాలనే నన్ను కొంత సమయమునైనా నన్ను మరుగుపరిచి ప్రభా నీవే నా ద్వారా నీ వాక్యములో నుంచి మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి నడిపించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మరి మిక్కిలి వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి 31 దినము వరకు కూడా మనము ఈ యొక్క లెంట్ దినాలని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయా వ్యక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. మరి దేవుని యొక్క వాక్యములో నుంచి ఆత్మీయ మర్మాలు గ్రహించి వాటిని అనుసరించి జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణము కొరకే దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ప్రవచన గ్రంథముగా మరి మనము గ్రహించాలి. 3 ప్రవక్తలు, యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త, ఈ 3 ప్రవక్తలు కూడా తమ యొక్క ప్రజలకు అంటే ఇశ్రాయేలీలకు, యూదులకు వారి వారి యొక్క పరిస్థితులన్నింటిలో నుండి వారికి బోధిస్తూ మరి వచ్చినప్పటికీ కూడా వారు విననొల్లని ప్రజలుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా గ్రంథము మరి ఈ యూదా రాజ్యమును, యెరూషలేమును గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనము అనగానే ఇది మానవు నుండి వచ్చినది మాత్రము కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బలుపరిచినటువంటి మరి వాక్కుగా, అది దేవుని యొద్ద నుండి వచ్చిన వాక్కుగా మనము గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు మానవ రాజ్యములో ఆయన చేయబోవు కార్యాలను అంటే మానవుల పట్ల ఆయన చేయబోయే కార్యములన్నింటినీ ముందుగా తన యొక్క భక్తుల ద్వారా మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి తెలుపుట అనేది ఈ దైవ సందేశం, అంటే ఈ పరిశుద్ధాత్మ ప్రవచనమై ఉంటుంది. తన యొక్క బిడ్డలకు, విశ్వాసులకు ఈ వాక్యములు లేక ఈ ప్రవచనములన్నీ కూడా మరి ఆయన తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. యెషయా మిగిలినటువంటి ప్రవక్తల కంటే భిన్నముగా ఆయన మరి యేసు క్రీస్తు వారి యొక్క మానవ మరి అవతారమును గురించి, ముఖ్యముగా ఆయన శ్రమ, మరణము, పునరుద్ధానములను గురించి ఆయన తెలియచేస్తున్నట్లుగా ఈ యొక్క యెషయా గ్రంథము ఈ 53వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు గనుక మనము చూడగలిగినట్లయితే ఆయన ఈ రీతిగా ఆయన మనకు తెలియచేస్తూ ఉన్న. యెషయా తన ప్రజలను రక్షించటానికి మరి వారిని ఏలటానికి ఆయన శ్రమ పడవలసి వచ్చిందని ఆయన తెలుపుచు ఈ మాటలు ఆయన వ్రాస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. 51వ అధ్యాయం నుండి 56వ అధ్యాయము వరకు కూడా తన యొక్క ప్రజలకు ఆయన ఏ విధమైనటువంటి పిలుపును ఆయన ఇస్తున్నారో ఆయన ఆ అధ్యాయాల్లో మనం చూడగలిగినట్లయితే మనకు గ్రహించగలము. ఆయన అంటున్నారు, దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, మీరు రోకలు లేకపోయినా వచ్చి కొని భోజనము చేయండి, వ్యర్థము కాని దాని కొరకు మీరు ఎలా ప్రయాసపడతారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకా 52వ అధ్యాయంలో అనుకుంటా ఆయన అంటారు, మరి నీతి కొరకు నీతిమంతులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీరే బండ నుండి చెక్కబడ్డారో, ఏ రాతి నుండి తీయబడ్డారో మీరు ఆలోచించండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగు. 51 నుండి 56 వరకు ఆ అధ్యాయాలు మనం చదవగలిగినట్లయితే మరి ఇశ్రాయేలీలకు, యూదులకు మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపును మనము వింటాం. ఆయన అంటున్నారు, మీరు చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినట్లయితే మీరు బ్రతుకుతారు అంటున్నాడు. బ్రతుకుతారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ మార్గములన్నీ మీరు విడిచిపెట్టినట్లయితే మీరు మరి ఆ నిత్య జీవానికి, ఆయన చేయబోయే కార్యానికి మనము వారసులం అవుతామని కూడా ఆయన పిలుపును ఇస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. 53వ అధ్యాయంలో యేసు క్రీస్తు శ్రమ చరిత్ర యొక్క ఘోరత్వమును, దైవత్వపు ప్రేమను, మరి జీవపు శక్తిని, విమోచన కార్యములో దేవుని యొక్క కుమారుడు అద్వితీయమైనటువంటి మరి
ఆ యొక్క పోరాటము ఎలాంటి పోరాటమో ఈ 53వ అధ్యాయములో 1 వచనం నుండి మరి 12 వచనాలు కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం. 53వ అధ్యాయము 1 వచనం మనం చూసినట్లయితే అక్కడ అంటున్నారు, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుడు తన ప్రజల మధ్య చేయబోతున్న విమోచన కార్యమును మరి ఇక్కడ ఈయన ఈ అధ్యాయంలో తెలపబడుతూ ఉన్నది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అంటే ప్రజలు దాన్ని గ్రహించటం లేదంటున్నాడు, ప్రజలు దాని యందు మనసు ఉంచటం లేదని ఇక్కడ మరి భక్తుడైనటువంటి ఈ ప్రవక్త అయినటువంటి యెషయా గారు తన యొక్క వేదనంతటిని కూడా ఇక్కడ మనకి తెలియచేసి, ఈయన ఒక శ్రమ సేవకునిగా ఈ 4-5 అధ్యాయుల వరకు మనం చూస్తున్నాం. ఇంకా మరి ఏ విధంగా ఆయన శ్రమ పడ్డారో ఈ వాక్యాలన్నిటిని బట్టి మనము గ్రహించగలుగుతూ, ఈ రక్షణ కార్యమును బట్టి ఆయన ఆనందించటానికి జనులు ఏమాత్రము కూడా సిద్ధముగా లేరు అని మరి వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందుకే చాలాసార్లు యెషయా గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి యొక్క హృదయము నాకు బహు దూరముగా ఉన్నది అంటున్నాడు. పెదవులతోనే ఆరాధిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు క్రొత్త నిబంధన గ్రంథాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. గనుక ప్రవక్త ఇశ్రాయేలీయుల యొక్క విశ్వాసమును, అవిధేయతను, వారి యొక్క అవిశ్వాసాన్ని మరి లేక వారి యొక్క స్థితిని అంతటిని జయించటానికి, వారిని మేలుకొల్పటానికి ఆయన ఈ ప్రశ్న వేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే అందుకే కదా మరి హెబ్రీ పత్రిక అనుకుంటా అక్కడ ఒక మాట 3వ అధ్యాయంలో అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం. విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఉంటే దాన్ని తీసివేసుకోవాలని. మరి ఎందుకు ఆయన వాగ్దానము చేసినటువంటి దేశమునకు వారు వెళ్ళలేకపోయారంటే వారి యొక్క అవిధేయత, వారి యొక్క అవిశ్వాసం అని దేవుని యొక్క వాక్యం అక్కడ తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. యిర్మీయా గారు కూడా ఈ విధమైనటువంటి ప్రశ్నే వేస్తున్నారండి. ఒకసారి మనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము. చాలు. ఇక్కడ 10వ వచనం మనం చూసినట్లయితే, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించారని దేవుని వాక్యము ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఎవరికి నేను వింటారని నేను ఎవరికి బోధిస్తాను అని అంటూ ఎవరు విందురని నేను ఎవరితో మాట్లాడతాను, ఎవరికి సాక్ష్యం ఇస్తాను? వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకొనక వినకపోయిరి. వారు దేవుని యొక్క వాక్యమును తృణీకరించినటువంటి వారై దానిని తృణీకరించి ఉన్నారు. ఇది దేవుని ప్రజల ఆత్మీయ జీవిత విధానం. అంటే వారు వినలేదు, గ్రహించలేదు, వాక్యమును కూడా వారు మనసున పెట్టలేదని ఈ భక్తుడు, ఈ ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. అంటే వారు మెస్సయ్య వారి మధ్యకి వచ్చి అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా, వారికి బోధించినప్పటికీ కూడా, అనేక సూచక క్రియలు చేసినప్పటికీ సహితము వారు విశ్వసించలేకపోయారు. నేటికి కూడా మరి ఇశ్రాయేలీలో, యూదులో అనేక మంది
మరి యేసు ప్రభు వారిని వారు విశ్వసించలేనట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. అంటే వారు వినువారు గారు, గ్రహించేవారు అంతకంటే కాదు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం నుండి 40వ వచనం వరకు ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుండి 40 వరకు మనం హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త చెప్పిన మాటలు మనము ఇక్కడ కూడా మనం చూడగలిగినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా వారు ఆయన ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎన్ని సూచక క్రియలు చేసినప్పటికీ కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అంటున్నాడు. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడినని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇలాగున జరిగిన. వారి కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగచేసెను, వారి యొక్క హృదయమును కఠినపరిచెను. ఆ అందుచేత వారు ఆయనను గుర్తించలేకపోయినట్లుగా దేవుని యొక్క వాక్యము ప్రవక్త అయిన మరి యెషయా గారు ఆయన మాటల్లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మానవుని యొక్క సమస్య ఏది అని అంటే పాపమే కదండి. మన ప్రతి దినము కూడా ఈ పాపము ప్రాయచిత్తము గురించి లేక ఈ రక్షణ గురించి దేవుడు మన కొరకు శ్రమ పడినటువంటి మరి ఆ స్థితిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి దినము కూడా. పట్టుకెళ్ళిపోదుగా నన్ను. అంటే పాపమే మానవుని యొక్క ప్రధానమైన సమస్య ఎక్కడొచ్చింది అని అంటే పాపము. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కదా, మరి ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము. ఇది ఆదాము నుండి వస్తున్నటువంటి ఈ పాపపు స్థితి అన్నమాట. తండ్రి మరి ఆది తల్లిదండ్రులైన ఆదాము దగ్గర నుంచి అంటే ఆజ్ఞను అతిక్రమించుటలో, చేయవద్దమని పని చేయుటలో కూడా మరి మానవునికి ఇచ్చినటువంటి పరిధులను మీరి పాపము చేయటానికి మానవుడు మరి పరుగులెత్తుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మానవుని యొక్క ప్రధానమైనటువంటి అంటే పాపమే మానవుని యొక్క ప్రధానమైన సమస్య. ఈ సమస్యను ఛేదించే విమోచన కార్యము మరి పాపిని తన పాపము నుండి విడిపించుటకు దేవుడు ఈ లోకంలోనికి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు ఏర్పరిచిన రక్షణ ప్రణాళిక దైవ కుమారుడే నా యేసు క్రీస్తు యొక్క శ్రమ చరిత్రను యెషయా గారు 53వ అధ్యాయము ద్వారా బహుతేటగా ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. యెషయా 53వ అధ్యాయము యేసు క్రీస్తును నిర్దోషినిగా నిరపరాధినిగా ఆయన శ్రమలన్నీ మానవాళికి బదులుగా అనుభవించినవే అని అనటానికి ఇది మనకు ఒక నిదర్శనముగా దేవుడు ఈ వాక్యాన్ని మనకు అవి జరగకముందే అంటే ఈ వాక్యం యొక్క నెరవేర్పు జరగకముందే కొన్ని వందల సంవత్సరముల క్రితమే ఈ ప్రవచన వాక్యము మరి ప్రవచించినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం.
అంటే ఈ దైవ లేఖనములు అంటే మరి 700 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించబడుట, ఆ ప్రవచించిన ప్రవచనము, ఆ దైవ లేఖనము అక్షరాల నెరవేర్చుట గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో మానవుని యొక్క రక్షణ, మానవుని యొక్క పాప విమోచన, మానవుని యొక్క విడుదల, రక్షణ అన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దైవ కుమారుడు ఈ లోకములోనికి ఎంత దీనుడుగా వచ్చాడో దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2:5-11 వచనాలు. మనం ఈ లెంటు దినాల్లో చాలా సందర్భాల్లో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము హల్లెలూయా. ఆయన ఏ విధంగా వచ్చాడండి? యేసుక్రీస్తును కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. ఎంతగా తగ్గించుకోవలసి వచ్చిందో. అంటే ఒక పాపిగా నీవు నేను పొందవలసిన శిక్ష, మనముండవలసిన స్థానములో మన పక్షములో ఆయన ఉండటం అనేది చాలా మరి గొప్ప విషయమే కదా. ఎంతగా తగ్గించుకున్నాడు. దీనుడుగా, రిక్తునిగా, దాసునిగా తగ్గించుకొని పరలోకపు మహిమని విడిచిపెట్టి, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన ఈ లోకంలోనికి రావటం అనేది ఎంత గొప్ప భాగ్యం. నేడు నీవు నేను ఇట్టి రీతిగా మనము జీవించగలుగుతున్నాం. ఆయన నమ్ముకున్నాము, ఆయన మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతున్నామంటే అది దేవుని యొక్క కృప. మనం ఏదో గొప్పవారమని కాదు, నీతిమంతులము అంతకంటే కాదు, కానీ దేవుడు తన యొక్క నీతి ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి తెలియచేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఆయన ఇంకా ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికంటే లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది. మనకు తెలుసు, నశించిన దానిని వెదకి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. నశించిన దానిని వెదకి రక్షించటానికి. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఆయన బ్రతికించాడు. హల్లెలూయా. ఆయనకి మనం ఎంత కృతజ్ఞులమై జీవించాలండి. మనము మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో, అంటే నిర్జీవమైన స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన జీవింప చేయుచున్నాడంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నిన్ను నన్ను ఆయన రక్షించి ఉన్నాడనే సత్యాన్ని మనము గుర్తించుకోవలసినటువంటి వారమైన దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మరి నూతన నిబంధనలోని 4 సువార్తలు కూడా మరి ఈ విధంగా తెలియచేస్తున్నాయండి. అంటే ఈ వాక్యపు ఈ ప్రవచనాలన్నిటికీ నెరవేర్పుగా 4 సువార్తలు కూడా మరి తెలియచేశారు. 4 కూడా ఆయన ఎలా శ్రమపడ్డారో, ఎలా వచ్చారో, ఎలా శ్రమపడ్డారో, ఏం చేశారో, మరి మన కొరకు ఏ విధముగా ఆయన శ్రమను అనుభవించారో కూడా ఈ 4 సువార్తలు కూడా మరి సాక్ష్యం ఇచ్చుచున్నట్లుగా, ఈ ప్రవచన నెరవేర్పునకు ఒక మంచి సాక్ష్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కొన్ని వందల సంవత్సరముల క్రితమే యెషయా ద్వారా దేవుడు ప్రవచించిన మాటలను మరి
ఈ దినాన్ని క్రీస్తులో నెరవేర్ట అనేది మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాలు కేవలము ఇజ్రాయేలు కొరకు, యూదా వారి కొరకు మాత్రమే కాదు, కానీ సర్వ మానవాళి కొరకు. అంటే ఆ ఇశ్రాయేలీలు, యూదులు వీరి కొరకే ఆయన రాలేదు, కానీ సర్వ మానవాళి కొరకు, అన్యజనుల కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. తన ప్రాణమును పెట్టారు అందరినీ విమోచించటానికి. అంతటా అందరూ రక్షణ పొందాలని ఆశించినటువంటి దేవుని యొక్క రక్షణ కార్యము ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ పాపపు దాస్యములో బానిసలై చీకటి అంధకారములో సాతాను చెరలో మ్రగ్గుచ్చినటువంటి సకల మానవులకు జరగబోవు రక్షణ కార్యము ఆయన ఈ దినాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ వాక్యములో చాలా స్పష్టముగా తెలియబడుతూ ఉంది. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. సర్వ మానవ పాప విమోచన శ్రమ సేవకుడిగా పొందిన శ్రమానుభవాన్ని మనము ఈ యొక్క 53వ అధ్యాయంలో మనము గుర్తు చేసుకోగలుగుతూ ఉన్నాం. మరి ఆయన కట్టినాడు. ఆయనకు స్వరూపము లేదంట, సొగసు లేదు. ఆయన మన అతిక్రమం లేక మనుషులు చూడనల్లని వాడిగా ఉన్నాడు. మనుషుల చేత విసర్జించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా ఉన్నాడు. ఆయన తృణీకరించబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయలేకపోతేమి. అంటే ఆయన రావటానికి, ఆయన ఈ విధంగా అవ్వటానికి మానవుడు కూడా, ఆనాటి ప్రజలు కూడా ఆయన గుర్తించలేనట్లుగా మనం చూస్తాం. ఆయన 3.5 సేవ పరిచర్యలో కూడా ఆయన దగ్గరకు అనేక మంది తండోపతండాలుగా వచ్చారు. ఎందుకు వచ్చారు? స్వస్థతల కొరకు వచ్చారు, అద్భుతాల కొరకు వచ్చారు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూడటానికి వచ్చారు. కానీ ఆయన సిలువ వేసేటప్పుడు ఎవ్వరు కూడా ఆయన సిలువ వేయమన్నారే తప్ప అయ్యో ఆయన ఈ కార్యాలు చేశాడని ఎవరు కూడా ఆయన్ను గుర్తించలేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యములో. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈనాటికి కూడా ఆ యూదులలో, ఇశ్రాయేలీలో మెస్సీయను నమ్మలేనటువంటి అనేక మంది ఉన్నారు. అందుకనే మనం యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి, ఇజ్రాయేలు కొరకు, యూదుల వరకు ప్రార్థన చేయగలిగే ఆ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. మనం అన్యులమే కదా, మనం దేవుని ఎరగనంత వరకు కూడా మనం అన్యులమైన నిన్ను నన్ను కూడా ఆయన రక్షించుకున్నాడంటే ఆయనకు మరి శిష్యులుగా లేక ఆయనకు మరి బిడ్డలుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. సర్వమానవాళి కొరకు ఈ సేవకుడు శ్రమానుభవము ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయనకు స్వరూపము లేదు, సొగసు లేదు. ఈ శ్రమలలో ఆయన శరీరము రక్తసిక్తమైపోయిన దేహముతో ఆయన మరి నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అన్యాయపు తీర్పు పొందాడు. మరి అనేకుల చేత ఆయన తృణీకరించబడ్డాడు, గాయపరచబడ్డాడు, ఎన్నిక లేని వాడిగా అయిపోయాడు. ఆయన రిక్తునిగా నిలబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమయం అయిపోయిందేమో, త్వరగా నేను ముగించేస్తాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. యెషయా గ్రంథము 52:14. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయమొందిరో అలాగే అతడు అనేక జనులను చిలకరించెను. అంటే అనేక జనులను ఆయన పుట్టించినని దేవుని యొక్క పుట్నోట్లో మనం చూడగలుగుతున్నాం. రాజులు అతని చూచి నోరు మూసుకొనిదరు, తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, వారు దానిని తాము వినిన దానిని గ్రహించుదురు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనం చదివిన ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5-11 చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాలు మనము గ్రహించి దాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని మన హృదయంలో ధ్యానించుకున్నప్పుడు
మన హృదయాలకు ఎంతో నెమ్మది. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఎడల మనకు కృతజ్ఞత మనము కలిగి ఉండాలి. ఆయనకు తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. ఆనాటి పరిసయ్యుల చేత అతను తృణీకరించబడినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మరి సైనికుల చేత అతను అవమానపరచబడ్డాడు. సైనికులు ఆయన అవమానించారు. మనుషులు చూడలొన్నని శాపగ్రస్తమైన మరణము పొందవలసి వచ్చింది. అతడు నిశ్చయముగా మన రోగములనైనా భరించాడు. అందుకే ఈ దినాన్ని ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. క్రీస్తు బలియాగము ద్వారా ఆయన శిలువ మరణము నొందునంతగా విధేయత చూపించాడండి. శిలువలో చాలా సత్యాలు మనము నేర్చుకోవడానికి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రేమను చూస్తున్నాం, ఆయన విధేయతను చూస్తున్నాం, ఆయన ప్రార్థనా జీవితాన్ని చూస్తున్నాం, ఆయన కలిగిన దర్శనాన్ని చూస్తున్నాం. అవి మనము నేర్చుకొని మన జీవితాల్లో అలవర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. శిలువ సత్యాలు చాలా విలువైనవండి. మనము దాన్ని గ్రహించి దాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత మనకేంటి అర్థమవుతుంది? ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన కృప మనకి అర్థమవుతుందండి. అందుకే యోహాను సువార్త 3:16 అంటాడు కదా యోహాను గారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడని తెలియదు మనకి. దాని పొడవు తెలియదు, లోతు తెలియదు, వెడల్పు తెలియదు, ఏమీ తెలియదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు. హల్లెలూయా. మనము నశించక నిత్య జీవాన్ని పొందటానికి ఆయన తన కుమారుని లోకములోనికి పంపించాడు. ఆ కుమారుని ద్వారా నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను గారు ఆయన పరిచయం చేస్తున్నారు యేసు ప్రభుని. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, వదకు తేబడిన గొర్రెగా ఆయన పరిచయం చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చదివినప్పుడు ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు ప్రాణం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంట గొర్రెల కొరకు మంచి కాపరులు కానివారు కూడా ఉన్నారని అక్కడ అర్థమవుతుంది. అంటే నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. హల్లెలూయా. ఆయన ప్రాణము పెట్టాడు మన కొరకు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారండి. ఆయన ప్రేమను గురించి అంటే బలహీనుల కొరకు, పాపుల కొరకు, భక్తిహీనుల కొరకు, శత్రువు కొరకు ఆయన ప్రాణము పెట్టినట్లుగా ఆ యొక్క 5వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదవగలిగినట్లయితే పాపుల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు నేను వచ్చానంటున్నాడు. ఆయన పాపుల కొరకు, బలహీనుల కొరకు, శత్రువుల కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన ప్రేమ ఎంత విశాలమైనదో మనకు తెలుసు. నేను వివరించలేకపోతున్నాను కానీ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆయన ప్రేమ యొక్క నిర్వచనం గురించి చెప్తూ ఉన్నాడు భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు. ఆ ప్రేమలో డంబం ఉండదు, ఆ ప్రేమలో మత్సరపడదు, డంబం లేదు, ఆ అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ఇంకా ఎన్ని క్వాలిటీస్ ఆ ప్రేమలో ఉన్నటువంటి ఈ ప్రేమ మానవుని యొక్క ప్రేమ కాదండి, ఇది అగాపే ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అగాపే ప్రేమ. ఆ ప్రేమకు ఎలాంటి మచ్చ కానీ మడత ఏది లేదు.
అలాంటి ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుడు ఒకవేళ మంచి చేస్తే మనల్ని ప్రేమించవచ్చు, మన అవసరం తీరిపోతే వాడు ప్రేమించలేకపోవచ్చు. కానీ యేసయ్య పాపులను నీవే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రేమించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమను ఎప్పుడైనా మనము గుర్తు చేసుకున్నామా? ఆయన ప్రేమలో ఎప్పుడైనా ఆ ప్రేమ లోతుల్లోనికి మనము వెళ్ళినటువంటి అనుభవాలు ఉన్నాయా? ఆలోచన చేయవలసినటువంటి వారమైనా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగా. దేవుడు మనలను ప్రేమించుచున్నాడు అనుటకు బలమైనటువంటి నిదర్శనం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమే. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు అనటానికి ఆ శిలువ మరణమే మనకు కారణమై ఉంది. యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి తన ప్రాణమును తండ్రికి విధేయతతో అప్పగించుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరము ఒక్కసారి అర్పించబడుట ద్వారానే మనందరము కూడా పరిశుద్ధత పరచబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. చివరిగా ఒక్క మాట, ఒక వాక్యాన్ని చూసి మనం ముగించుకుందాం. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు చాలా స్పష్టంగా చక్కగా చదవాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటండి. ఏ శిక్షా విధి కూడా లేదు. నువ్వు యేసు క్రీస్తునందున్నావా, నీకే శిక్షా విధి లేదు అన్నాడు. కాబట్టి పాప నియమముల మరణము నుండి ఆయన మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో దేవుడు దానిని చేసి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆయన శిక్ష మనం పొందవలసిన శిక్ష, మనం పొందవలసినటువంటి మరి ఆ పాపపు మరి స్థితిని అంతటినీ కూడా ఆయన నీలో నాలో నుండి తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు. ఆయన బిడ్డలుగా జీవించటానికి ఈ లోకములో ఆయన నామమును కలిగి మనము జీవించటానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకే దేవునికి మనం ఏమి ఇవ్వగలము? అందుకే భక్తుడు అంటున్నాడు, చూడుము ఈ క్షణమే కల్వరిని. ప్రేమ ప్రభువు నీకై నిలుచున్నాడు. అర్పించుకొని జీవితాన్ని ఆయన కొరకే జీవించమని ఆ చక్కని పాటలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. విన్న వాక్యమును బట్టి మరి ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, కానీ సమయం అయిపోయింది. మరి అదంతటిని కూడా నేను కొద్దిగా మరి ముగించేస్తున్నాను. మరి అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ మాటలను బట్టి ఇది నా అంశం కూడా మరి ఇచ్చారు, అదైతే నేను చూడలేదు. కానీ మరి అక్కడ కూడా దావీదు గారు మరి తన యొక్క మరి తన దగ్గర ఉన్నటువంటి వారిని ఆ నాబాలు దగ్గరికి పంపించినప్పుడు, అంటే దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క బిడ్డలను చేర్చుకోకపోవటం ద్వారా ఆ కుటుంబము గొప్ప నష్టపోయినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని పేరట వచ్చిన వారిని మనము చేర్చుకునుట ద్వారా దాని యొక్క ప్రతిఫలాన్ని మనము పొందుకోగలమని ఆ 2 వాక్యాల్లో కూడా చాలా చక్కగా ఇమిడి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దావీదును తన యొక్క శిష్యులను మరి తన దగ్గరున్న వారిని చేర్చుకొనకపోవటం ద్వారా, తిరస్కరించటం ద్వారా నాబాలు పొందినటువంటి ఆ భయంకరమైనటువంటి దుస్థితి మనకి ఆ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇమిడి ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క సేవకులను చేర్చుకునటం ద్వారా
గ్లాసుడు నా నామం పేరట గ్లాసుడు సల్నీళ్ళు ఇస్తే పరలోకంలో ఉంటుందని దేవుడు చెప్పినటువంటి మాటను గుర్తించినటువంటి వారమై దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క శిష్యులను, దేవుని యొక్క బిడ్డలను మరి గౌరవించి చేర్చుకున్నట ద్వారా ఆ ప్రతిఫలాలు నీవు నేను పొందుకుంటామని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవ సేవకులకు, అలాగే మరి దేవుని యొక్క నాయకులకు మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఒక భక్తుడు అంటాడు, క్రీస్తు మరణం గురించి మనం బాధపడి ఏడవద్దు, కానీ క్రీస్తు పొందిన శ్రమలను మాత్రం మనం జ్ఞప్తికి తెచ్చుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి ఒక చక్కని కొటేషన్ చెప్తాడు ఆయన. అయితే మరి ఈరోజు మరి ఝాన్సీ ప్రభాకర్ గారు చాలా చక్కని వాక్యాన్ని మనకి చెప్పడం జరిగింది. మంచి దైవావేశంతో మరి ఆత్మ పరిపూర్ణురాలై మరి ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చిన సిస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇవాళ అడ్వైజర్ గారు వచ్చారని కాస్త ఎక్కువసేపు కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో సెక్రటరీ గారు కొద్దిగా ఒక 5 నిమిషాలు చిన్న ప్రోగ్రాం ఉంది, దయచేసి మీరు కదలొద్దు, అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ 32వ రోజు శ్రమకాల ఆరాధనలకై కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఆరాధనకు అధ్యక్షత వహించి నడిపిస్తున్న మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే నేటి వాక్య పరిచయం చేసిన యెషయా గ్రంథంపై చక్కని వాక్య పరిచయం చేసిన శ్రీమతి కె ఝాన్సీ ప్రభాకర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన మెయిన్ సంఘ కార్యదర్శి గారైన శ్రీ జీవి విజయ్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆలయానికి ఈరోజు వచ్చారు. వారు ముందుకు వచ్చినట్లయితే వాళ్ళని ప్రేమతో ఆహ్వానిస్తున్నామండి. వారు ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. వారి ముందుకు రావాలండి. మన సంఘ అధ్యక్షులు వారిని సత్కరించాలని. నా ప్రకటనలు ముగిస్తున్నానండి. సంఘ అధ్యక్షులు మిగతా కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు మరి చాలా సంతోషకరమైన దినం దేవుడు ఏర్పాటు చేశారు. మెయిన్ చర్చ నుంచి వచ్చిన సెక్రటరీ గారు, అంతకంటే మరి ప్రాముఖ్యమైన అడ్వైజర్ గారు, ఈవేళ మరి మా అడ్వైజర్ గారు రాలేదు, వస్తే 2 అడ్వైజర్లు బాగున్నాయి మనకి. వారికి మా హృదయపూర్వక వందనాలు ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సంపత్ గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాను. అయిన తర్వాత మరి అడ్వైజర్ గారు తొలి పలుకులతో, ముగింపు పలుకులతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. దేవునికి స్తోత్రములండి. గొప్ప సమయము దేవుని సన్నిధిలో. ఇది యాక్సిడెంట్లుగా జరిగింది కాదు, కానీ దేవుని ప్రణాళిక. ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపడం చాలా ధన్యకరమైనది. మరి నేటి సభాధ్యక్షులైన జాన్ ప్రభాకర్ గారికి, దైవజనులు పాస్టర్ గారు రెవరెండ్ అనిల్ నాయుడు గారికి, మరియు సభకి ప్రత్యేకంగా ఆహ్వానించబడిన సంఘ అడ్వైజర్ జీవి ప్రసాద్ గారికి, మరియు మెయిన్ సంఘం సెక్రటరీ
నాకు బ్రదరు మంచి తమ్ముడు అక్కడ సాకేతపురంలో మాతో గడిపాడు. మేము వారితో కలిసి దేవుని సహవాసంలో ఎదిగాము. మరి ఆయన ప్రసాద్కు ప్రత్యేక వందనాలు, మరియు సంఘ సభ్యులందరికీ కూడా నా ప్రేమపూర్వక వందనాలండి. మీ అందరినీ చూడడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నన్ను నేను పరిచయం చేసుకోవాలి, ఎందుకంటే కొంతమంది కొత్త వాళ్ళు, నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నా పేరు సంపత్ కుమారు, నేను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. అది పెద్ద విషయం కాదు, కానీ మా కుటుంబం 2002లో యునైటెడ్ క్రైస్తవ సంఘానికి అంటుకట్టుపడ్డాం మేము. మరి అది దేవుని ప్రణాళిక, అది గొప్ప నడిపింపు. అప్పుడు మేము ఈ సంఘంలో చేర్చబడినప్పుడు ఇప్పటికీ కూడా మా హృదయాల్లో అది నిండుగా ఆనందం ఇస్తుంటుంది ఇప్పటికీ. ఎందుకంటే ఈ సంఘంలో చేరిన తర్వాతే నా చిన్నపిల్లలతో మేము సంఘంలోకి రావడం జరిగింది. పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. దేవుడి ప్రేమ, దేవుడి కాపుదల, దేవుని భయభక్తుల్లో ఇక్కడ సండే స్కూల్లో పెరిగిన పిల్లలు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్ద చదువులు చదువుకుని దూరంగా ఉన్నప్పటికీ ఆ ధైర్యంగా ఉండగలుగుతున్నామేమో. ఇద్దరు మగపిల్లలండి. దేవుడు చాలా ఆశీర్వదించాడు ఈ సంఘంలో చేరిన తర్వాత మాకు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మేము పొందుకున్న ఆశీర్వాదము, కాపుదల, ధైర్యము కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని ద్వారా పొందుకున్నాము. మరీ ముఖ్యంగా సహవాసం గొప్ప నడిపింపునిచ్చింది మా కుటుంబానికి. అదంతా కూడా మీతో నేను పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ సమయంలో సంఘాధ్యక్షులు వారు చిన్న పాట పాడమన్నారు. ప్రిపేర్ ఉన్నప్పటికీ మరి ఇది దేవుని నడిపింపుగా. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. అలసిన సమయములో నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నడిపినావు. అలసిన సమయమున నా ప్రాణములో త్రాణ పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. నా యేసయ్యా నిన్ను వేడుకొనగా, నా కార్యములన్నీయు సఫలము చేసితివి. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా, కృతజ్ఞతతో నేను స్తుతించెదను. థ్యాంక్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
సంపత్ గారు మరి సాకేతపురం నుంచి మరి రిప్రజెంటేటివ్గా వారు కూడా వచ్చారు. మరి వారిని మనం సాధారణంగా ఆహ్వానించడం మన జాయింట్ ట్రెజరర్ గారు ఆయన అక్కడ. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చక్కని పాట పాడినందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు దయచేసి వచ్చి జనరల్ సెక్రటరీ గారికి ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మరి మీకే, మరి ఆయన మీ ముగ్గురు ఒకటే కాబట్టి అధికారి క్లాప్స్ ఒకసారి కొడతాను. ముగింపులోకి వచ్చామండి. ఈ సమయాన్ని మరి అడ్వైజర్ గారు చేతిలో పెడుతున్నాం. మరి ఆయన మనల్ని చూసి ఎక్కువసేపు మాట్లాడతారో తక్కువసేపు మాట్లాడతారో నాకైతే తెలీదు. మరి వారికి సమయాన్ని ఇస్తున్నాను. వేదికను అలంకరించిన ప్రెసిడెంట్ గారు శ్రీ జాన్ ప్రభాకర్ గారికి, అలాగనే ఈ నరవ సంఘ పాస్టర్ గారు అనిల్ నాయుడు గారికి, అలాగనే మెయిన్ చర్చ్ సెక్రటరీ విజయప్రసాద్ గారికి, అలాగనే కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈవేళ ఇక్కడికి రావాలని అనుకోలేదు. ఈస్టర్ అయిన తర్వాత మా తమ్ముడు కే ప్రభాకర్ అన్నాడు, అన్నయ్య మీరందరూ ఒక్కొక్కసారి వచ్చి విజిట్ చేస్తే అది సంఘం బలపడుతుంది అని చెప్పినప్పుడు, అలాగే తమ్ముడు వస్తాను, కాకపోతే ఏంటంటే కొంత ఈ ఈస్టర్ ప్రేయర్స్ అవి ఉన్నాయి కదా, ఈస్టర్ వరకును తర్వాత వారంలో ఇప్పుడు వస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అనుకోని రీతిగా మా ఇక్కడ మన నరవ సెక్రటరీ గారైన యోధా గారు, కేవీఎస్ ప్రకాష్ గారు మొన్నటి దినాన్ని మా ఇంటికి వచ్చి ఆహ్వానించిన విధానాన్ని బట్టి, సరే ఇవన్నీ 3 సంఘాలు మనయ్యే కదా, లేదంటే నేను మెయిన్ చర్చ్కి ప్రేయర్కి వెళ్ళిపోతున్నాను, ఒకసారి మిస్ అయ్యాను, మరుసటి రోజు మిస్ అయినా సరే వీళ్ళు పట్టుకున్నారు నన్ను నేను వచ్చే వరకును. ఆ విధంగా ఎంతో సేపు మేము మాట్లాడి సంఘ అభివృద్ధి కొరకు, అలాగనే 3 సంఘాల అభివృద్ధి కొరకు ఏ విధంగా చేస్తే ఈ యొక్క నరవ సంఘం అభివృద్ధి చెందుతుందని మేము చాలాసేపు ముచ్చటించిన విధానాన్ని బట్టి కొన్ని విషయాలు వారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా నా జీవితంలో గత క్రిస్మస్ రోజున సండే స్కూల్ విషయంలో ఒక మాట ఆ డయాస్ మీద ఉండి అన్నాను. సంఘాలు అయితే స్థాపిస్తున్నాం, కానీ సంఘానికి నారుమడైన సండే స్కూల్ లేదు. ఆ సండే స్కూల్ని మీ కార్యవర్గం అందరూ కూడా ఆలోచించి సండే స్కూల్ పెట్టాలని ఆ దినాన్ని నేను చెప్పినప్పుడు, దేవుని మహాకృప వల్ల వచ్చిన ఈ నూతన కార్యవర్గం నిజంగా నేను చాలా ఎప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మాట ఎప్పుడైతే చెప్పారో నేను చాలా సంతోషించాను. ప్రెసిడెంట్ గారు కూడా ఇన్వైట్ చేశారు, కానీ రాలేకపోయాను అక్కడ ఉండడం వల్ల. ఆ యొక్క సండే స్కూల్ని స్థాపించడం అన్నది చిన్న విషయం అయితే కాదు. ఎంచేతంటే చాలా తక్కువ మందితో ఈ యొక్క సంఘాన్ని మనం నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ప్రజలు కూడా కొంతమందే వచ్చేవారు, కానీ ఈవేళ చూస్తే అనిల్ నాయుడు గారి యొక్క ప్రార్థన, ఆయన యొక్క వాక్య పరిచర్య మాకు ఎంతగానో నచ్చింది. మెయిన్ సంఘాలకు కూడా ఈవేళ ఒక చక్కని మంచి ప్రసంగాన్ని ఆయన బ్రాంచ్ చర్చిలో ఆయన వినిపించడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, దేవుడు మేము చేసిన, మా స్త్రీలు చేసిన ప్రార్థనలో
వేస్ట్ కాలేదు. ఎందుచేతనంటే ఇక్కడ జాన్ పాల్ గారు గత 3 సంవత్సరాలుగా స్టాగ్నెట్ అయిపోయి ఉన్నారు. ఆయన రావడం, వచ్చే వరకు వీళ్ళందరూ పాటలు పాడడం, వచ్చిన తర్వాత నేను 2-3 సార్లు వచ్చాను. వచ్చిన తర్వాత ఆయన పులిపెట్ ఎక్కి ఈ లోపల సెక్రటరీ గారు పాపం సర్దుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండి, కానీ అద్భుత రీతిగా దేవుడు ఆయన్ని తప్పించడానికి అడ్వైజరీ బోర్డు అంతా కూడా కృతనిశ్చయంతో ఉంది. మరి ముఖ్యంగా మా తమ్ముడు కె ప్రభాకర్ అన్నయ్య ఇంక లాభం లేదు అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు మేమందరమే కూడా ఏకకంఠంతో ఆయన్ని బయటికి పంపించడం జరిగింది. గత సారి ఆయన వెళ్ళేటప్పుడు కూడా మేము సత్కరించి ఆయన్ని పంపించడం జరిగింది ఇక్కడి నుంచి. అప్పుడు మేము ప్రార్థనలో పెట్టి, స్త్రీలు అలాగే పురుషులు అందరూ ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేసినప్పుడు మాకు దేవుడు అద్భుత రీతిగా 3 సంఘ కాపర్లు ఛాలెంజింగ్గానే మాట్లాడుతున్నారు. మామూలుగా కాదు. ఈయన బాగుంది అని అంటే ఈయనకంటే బాగుంటుంది ఒక ఏబిఎల్ పాస్టర్ గారు, ఆయనకంటే బాగుంటుంది కిరణ్ చంద్ పాస్టర్ గారిది. అయితే మా సెలక్షన్ బాగుందని చెప్పి మేము ఎంతో ఈ దినాన్ని సంతోషిస్తున్నాం. పాస్టర్ గారు అలాగని మీరు మాట్లాడుకొని మీరు వాక్యం చెప్పడం మానేకండి, పొగుడుతున్నామని. ఆ విధంగా దేవుడు మనల్ని దినదినాభివృద్ధి చెందేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈ సంఘాల్లోని ఈ దినాన్ని దగ్గర ఒక 40 మంది ఉంటారేమో, 35-40 మంది ఉంటారేమో. కానీ ఈ ప్రార్థన కూడా లెంట్ డేస్లో ఈ ప్రార్థన కూడా ప్రారంభించడానికి కారణం మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ యోధా గారు, అలాగనే ట్రెజరీ గారు. ఆ విధంగా వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అంతా కూడుకొని ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఈ యొక్క ప్రార్థనలు పెట్టడం అన్నది ఇది నిజంగా నేను చాలా హర్షిస్తున్నాను. ఈ కొత్త కమిటీ ఇప్పుడే ఇంత పనిచేస్తుంది. రాబోయే దినాల్లో అంటే ఈ రన్నింగ్ వరకు కూడా బహుశా ఈ ఫ్లోర్ అంతా నిండిపోతుందేమో అని అనుకుంటున్నాను. కారణం ఏంటంటే వారు పాస్టర్ గారితో కలిసి, కనీసం ఎగ్జిక్యూటివ్ వారు, డీకన్ వారు కూడా కలిసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ప్రతి కుటుంబాన్ని మీ పాదధూళి దులపండి. దులిపినప్పుడు ఆ ఇంట్లో ప్రార్థన చేసి మీరు వచ్చేయండి. ఆ విధంగా వారంలో ఒకసారి ఒక 4 లేకపోతే 10 కుటుంబాలను మీరు దర్శించి ఈ యొక్క ఆలయాన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారనే విశ్వాసంతో నేను ఈవేళ ఇంత జనాన్ని చూడడం ఇది మొదటిసారి. కాబట్టి నా కోరికను మన్నించి దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా చాటించాలంటే మీ ఎగ్జిక్యూటివ్, మీ డీకన్సే. కాబట్టి మీరందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబాలే ఉన్నాయి ఇక్కడ. ఆ కుటుంబాలు ప్రార్థన చేస్తే దినదినాభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా మీకు 3 ఫేజ్ కరెంటు కూడా ఏర్పాటు చేయడానికి గత డేకన్ బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. దానికి అయ్యే ఖర్చు దగ్గర 6 లక్షలు సుమారు అవుతుంది అన్నారు. అయినప్పటికీ గ్రాంట్ చేసేసాం. దాన్ని మీ కమిటీ వారందరూ కూడా క్యాచ్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వారు పర్మిషన్ తీసుకొని మీరు ఆ 3 ఫేజ్ కరెంట్ను కూడా ఇమ్మీడియట్గా వేయాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. నెక్స్ట్ ఈ సంవత్సరం ఫుడ్ విషయంలో ఓవరాల్గా 3 సంఘాలు కూడా ఒకటే టైపులో ఫుడ్ విషయంలో కూడా కమిటీస్ వేసాం. ఆ కమిటీస్ ఒక్కొక్క సంఘం నుంచి ఒక 5 మ్యాన్ కమిటీ లాగా వేయడం జరిగింది. దానికి వైస్ ప్రెసిడెంట్ గారు సారథ్యంలో, అనగా మన ఇక్కడైతే వైఎన్ ప్రసాద్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు సారథ్యంలో మీకు ఎంతమంది కూపన్స్ అయితే తీసుకుంటారో వారందరూ కూడా సహకరించి ఆ యొక్క ఫంక్షన్ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఈస్టర్కి మనం అందరం కూడా సమాధుల దగ్గరికి వెళ్తాం. స్నానం చేసిన తర్వాత మళ్ళా ఆడవాళ్ళు వంట చేసి పెట్టి మళ్ళా చర్చికి వెళ్ళాలంటే కష్టం అన్న ఉద్దేశంతో ఒక 50 రూపీస్ మాత్రమే పెట్టాం. అది మెంబర్షిప్ లాగా. కాబట్టి మీరందరూ దాన్ని ప్రోత్సహించి
ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఎవరికో కాదు, మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుని కోసం ఇస్తున్నట్టే. అయితే ఏంటంటే అందరం కలిసి భోంచేయాలన్న ఉద్దేశంతో మా మొత్తం 3 ప్రెసిడెంట్లకి కూడా మేము చెప్పాం. అలాగే సెక్రటరీస్కి, అలాగే ట్రెజరరీస్కి కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వర్తించిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చక్కని మెసేజ్ ఇచ్చిన మా మరదలు ఝాన్సీకి కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మీరందరూ కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తే ఈ సంఘం అతి తక్కువలోనే ఇవన్నీ కూడా బెంచీలన్నీ నిండిపోతాయని నేను విశ్వసిస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన మా యొక్క సంఘ అధ్యక్షులు వారు జీజే ప్రభాకర్ గారికి వందనాలు తెలియచేస్తూ నేను కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఒకవేళ తప్పులుంటే మీరు క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చూశారు మా దగ్గర. నెంబర్ 1 ఏంటంటే సండే స్కూల్ ప్లాంటేషన్ అండి. నెంబర్ 2 ఏంటంటే లెంట్ డేస్లో 40 రోజులు రాత్రి ప్రార్థనలు. అవి మాత్రమే కాదు, కానీ మరి పాస్టర్ గారు ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది మాట్లాడుతున్నారు ఆ లెంట్ ప్రేయర్స్లో. చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మాట్లాడుతున్నారు. అది 2వ పాయింట్ అండి. 3వ పాయింట్ ఏంటంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఎందుకంటే అది కూడా పాస్టర్ గారి వల్లనే మేము పెట్టడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఆదివారం వచ్చి మెసేజ్ ఇచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నామండి, మళ్ళీ ఆదివారం వస్తున్నాం, కాబట్టి మధ్యలో ఏదో ప్రేయర్ రోజు పెడితే బాగుంటుంది అంటే అది మనసులో ఉండి మా 3 మాట్లాడుకొని ఇది మా 6 ఎగ్జిక్యూటివ్ ఆలోచించి శుక్రవారం ప్రార్థనలు కూడా సండే స్కూల్ గొప్పతనం ఏంటంటే ఒక్క వారంలో స్టేజ్ మీద డ్యాన్స్ చేశారండి వాళ్ళు. అది అమ్మో చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. ఇవన్నీ అలాగే నైట్ ప్రేయర్స్ అవుతున్నాయండి. ఫ్లడ్ ల్యాంప్స్ పెట్టామండి, వెళ్ళినప్పుడు ఒకసారి మీరు చూడవచ్చు. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా మీరు మరి మా పట్ల మరి ఖర్చుని భావించుకుంటా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సంఘస్థులందరూ ప్రతిరోజు ఎవరి మట్టుకాళ్ళే మేము సంఘం నుంచి ఏమి బిస్కెట్లు లేదా సమోసాలు ఇవ్వలేదండి, వాళ్ళే ఇస్తున్నారు. మీరు జనాన్ని ఈ బెంచీల నిండా నింపిస్తే మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాం. అంటే నేను ఆలయంలో ఉండి చెప్తున్నాను, జనం నిండాలంటే పాస్టర్ గారు, మీ కమిటీ వారు, ఆ పాస్టర్ గారితో మీరు సహకరించి మీరందరూ కూడా ఫాలో అయినప్పుడు ఇది నిండిపోద్ది. ఎంచేతంటే ఎప్పుడు లేనిది చూడండి, దగ్గర ఒక 40 మెంబర్స్ దాకా వచ్చారు. ఇంకా ఎక్కువ ఉండొచ్చు, కానీ రాత్రి అయినా సరే ఇంతమంది రావడం నిజంగా నేను సంతోషిస్తున్నాను. దేవుని యొక్క ఇది మహాకృప. కాబట్టి మీకు ఏం కావాలన్నా మేము గ్రాంట్ చేయడానికి అబ్జెక్షన్స్ ఏమి లేవు. మీరు మాత్రం కొంచెం కష్టపడండి సువార్త విషయంలో. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సెక్రటరీ గారు మీ మనసులో మాట ఒకసారి మాకు చెబితే. ప్రైజ్ లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్గా మామూలుగా వచ్చాను ఈరోజు. అంటే అడ్వైజర్ మా నాన్నగారే జీవి వరప్రసాదరావు గారు, ఆయన కోసం వచ్చాను. నైట్ అయిపోద్ది అనుకుని నేను వస్తే ఆయన నన్ను కూడా కూర్చోబెట్టారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మన సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ జాన్ ప్రభాకర్ గారికి, అలాగే సంఘ పాస్టర్ గారికి, అడ్వైజర్కి కూడా మనకి వందనాలు తెలియజేస్తున్నాను. గత డేకన్ బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టే ప్రతి ఒక్క అంశాలను కూడా సున్నితమైన అంశాలు అవి. ఆ అంశాలను మీరు పరిగణలో తీసుకొని ప్రతిదీ కూడా అడ్వైజర్స్ అందరికీ తెలియాలి ఏ పని చేసినా. ఎందుకంటే వారికి ఒకరికి తెలియని కాదు, అందరికీ తెలిసేటట్లు చేసుకోండి. ప్రతిదీ కూడా శాంక్షన్ చేయబడుతుంది. ఎందుకంటే ఇది మన సంఘం సంబంధించిన అమౌంట్స్, మన సంఘంలో ఇచ్చినటువంటి కానుకల ద్వారా అన్నీ చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతిదీ అడ్వైజర్కి తెలియాలి. అందరు అడ్వైజర్స్కి, నాట్ ఓన్లీ 1 or 2, ప్రతి అడ్వైజర్ ఫోన్ ద్వారా తెలియజేయండి చాలు. తర్వాత డేగన్ బోర్డు వారికి తెలియాలి, మీకు ఎగ్జిక్యూటివ్ వారికి ఒక ఎస్టిమేషన్, కొటేషన్ తీసుకొని ప్రతిదీ కూడా ఒక కార్యక్రమాలలో మీరు చేసుకోండి.
మీకు ఎంత అమౌంట్ కావాలన్నా అడ్వైజర్స్ చెప్పగానే మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా. అంటే ఒక్క అడ్వైజర్ కాక అందరూ 6 అడ్వైజర్స్ కూడా తెలియాలి. తెలిస్తేనే మేము కంపల్సరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఈవినింగ్ టైం పెట్టడం ప్రేయర్ అనేది చాలా కష్టతరమైంది. ఎందుకంటే అక్కడ నుంచి రావడం చాలా కష్టం. అయినా సరే ఇంతమంది వచ్చారు దేవుని కృప వల్ల. ఇంకా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలాగే సండే స్కూల్ విషయంలో కూడా మంచి స్టెప్ వేసారు చిన్న, మీరు చాలా బాగుంది. అది కూడా మీరు అప్రిషియేట్ చేయాలి మీ కార్యవర్గాన్ని. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయవలసింది కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఆ సమయంలో మనమందరం లేచి నిలబడినట్లయితే సంఘ కాపరి ముగింపు ప్రార్థన, పరలోపు ప్రార్థన, దీవెనలతో నేటి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. నీ పాదాల యొద్ద గడపటం మాకెంత ఆశీర్వాదం నైనా. నీతి సూర్యుడిపై ఉన్న దేవుడు నైనా. మీ కిరణాలు, మీ ప్రేమ కలిగిన కిరణాలు, స్వస్థపరిచే మీ కిరణాలు, ఆశీర్వదించే మీ కిరణాలు మమ్మల్ని తాగుతూ ఉన్నప్పుడు మా హృదయంలో ఉన్న చీకటంతా పోయినైనా మేము వెలుగుతో నింపబడి ఆరోగ్యవంతులముగా, సంతోషభరితులముగా, ఆత్మలో ఎదిగే బిడ్డలముగా, వాక్యములో ఎదిగే బిడ్డలముగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్న మీ కృపలకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నామనైనా. సంఘాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్న మా దేవుడవనైనా. బిడ్డలు ఆశతో, ఆసక్తితో నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నీ వాక్యాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, నీ సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నారు నైనా. అందరి కొరకై నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలునైనా ఈరోజు నీ యొక్క పాదాల యొద్ద ఉన్నారో అందరినీ పేరు పేరున మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నైనా. ఈరోజు పాటలు పాడిన బిడ్డలు, ప్రార్థించిన బిడ్డలు అందరినీ దీవించండి. ముఖ్యంగా వాక్యం అందించినటువంటి నైనా మరి మీ దేవా, మరి గౌరవనీయులు ఝాన్సీ ప్రభాకర్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఇంకా అభిషేకాన్ని ఇచ్చి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా యొక్క ప్రెసిడెంట్ గారు జాన్ ప్రభాకర్ గారి కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విశేషమైన జ్ఞానముతో, దేవాని యందు ఆసక్తితో మా కార్యవర్గమంతా మీరు నింపిన విధానం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలోనికి మీరు నడిపించిన గనులైనటువంటి అడ్వైజర్ గారు జీవి ప్రసాద్ గారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ దాసునికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, విశేషమైన జ్ఞానమును, మీ సన్నిధిని ప్రభువా మీరు అనుగ్రహించి నాయన మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. అలాగే నాయన మా మధ్యలోనికి నడిపించినటువంటి మెయిన్ సంఘ సెక్రటరీ గారు నాయన విజయ్ ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ దాసుని, మీ దాసునికి ఇచ్చిన భార్యను, బిడ్డలు మీరు దీవించండి నాయన. సంఘ బాధ్యతల్లో మీ కృపను, మీ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మా యొక్క 6 అడ్వైజర్స్ని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ నెరవా సంఘ అభివృద్ధికి నాయన ప్రభువా అడ్వైజర్స్ నాయన వారి యొక్క సహాయం కొరకు వందనాలు, సహకారం కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పేరు పేరున అందరినీ దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా 40 దినాల ముగింపులోనికి రాబోతూ ఉన్నాము నాయన. ప్రతి దినము మేము ఆశీర్వదింపబడుదుము గాక. ప్రతిరోజునైనా అధికమైన ఆసక్తితో నీ మందిరానికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. అందరికీ క్షేమముతో నాయన గృహాలకు చేర్చండి నాయన. నీకు స్తోత్రాలు, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా యెడల అపరాధము చేయవారిని మేము క్షమించు ప్రకారము మా అపరాధములు క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దీవెన, అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నీ రక్తధారలేలా పాపికాశ్రయమీచును, నీ రక్తధారలేలా పాపికాశ్రయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము.
పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ